ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, అది మార్చి 26న లేక 27న ఎప్పుడు, అలాగే తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, నవమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఈ శ్రీరామనవమి విశిష్టత ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, ఈరోజే సీతారామ కళ్యాణం ఎందుకు జరుపుతారో అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్రశుద్ధ నవమి నాడు లోకాలన్నింటిచే నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం. ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం, ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. శ్రీరామనవమి మహావిష్ణువు 7వ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ ప్రకారంగా ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజును శ్రీరామనవమిగా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది. 14 సంవత్సరాలు వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీరామనవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టాలన్నింటినీ నిర్వహిస్తారు. అందుకే ఈ రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించిన చూసిన సకల కోరికలు నెరవేరుతాయని, దోషాలన్నీ తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భావిస్తారు. దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలన్నీ ఆ రాముడు అనుభవించాడు. మానవుడు ఎలా జీవించాలో చూపించాడు. అలాగే రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకు ఎలా కట్టుబడాలి, తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముణ్ణి చూసి నేర్చుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అందుకే శ్రీరాముణ్ణి సకల గుణాభిరాముడు అంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడి వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఏకపత్ని వ్రతుడు, ఆదర్శవంతుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఆ శ్రీరాముడు. సకల అభిరాముడు, సద్గుణాల రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకీ రాముడు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి. ధర్మానికి, నీతికి, మంచికి, మర్యాదలకు, నైతిక విలువలకు నిలువుటద్దం ఆ శ్రీరాముడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసంలో చైత్రశుద్ధ నవమి తేదీ మార్చి 26 గురువారం పగలు 3:06 ప్రారంభమై మార్చి 27 శుక్రవారం పగలు 12:52 ఈ నవమి తిథి అనేది ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి చైత్రశుద్ధ నవమి తిథి అనేది సూర్యోదయానికి మార్చి 27న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగను మార్చి 27 శుక్రవారం రోజున జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:04 వరకు ఉందండి. తర్వాత నుండి పుష్యమి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి రోజున తప్పక పెట్టాల్సిన నైవేద్యాలు పానకము, వడపప్పు. దీని వెనక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహ కాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుండి కాపాడుతుందని అర్థం.
పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.